అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగెచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎట్లాంటి వారంటే కీడు వెనకాల మేలు దాచించే దేవుడు ఆయన. మనం కీడు చూసి భయపడతాం, మనకు కలుగుతున్న అపాయాలు చూసి చాలా కలవరపడతాం, కానీ వాటి వెనకాల దేవుడు ఎంత ఉన్నతమైన సాక్ష్యం దాచించాడో మన ఊహకు కూడా అందదు. కాకపోతే మనం ఎట్లా ప్రార్థన చేస్తాం అంటే, ప్రభా నాకు శ్రమ వద్దయ్యా, నాకు అపాయం వద్దు ప్రభా, జీవితం అంతా ప్రశాంతంగా వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తూ ఉంటాం. అందులో ఏం థ్రిల్లింగ్ ఉండదండి. వాస్తవానికి చెప్పాలంటే కొన్నిసార్లు ప్రభు మనల్ని కొన్ని దీనమైన స్థితిలోకి నడిపిస్తూ ఉంటాడు, కొన్ని అపాయకరమైన పరిస్థితులకు నడిపిస్తూ ఉంటాడు. మన విశ్వాసాలను పరీక్షిస్తూ ఉంటారు. అబ్రహామును కూడా దేవుడు పరీక్షిస్తూనే వచ్చాడు, దానియేలుని దేవుడు పరీక్షిస్తూనే వచ్చాడు, దావీదుని కూడా ఎన్నో మార్లు పరీక్షిస్తూనే వచ్చాడు. కానీ ఆ పరీక్ష వారికి శిక్ష కాసుమి, ఆ పరీక్షలోనే వారు ఘనమైన విజయాలు పొందుకోగలిగారు. ఈరోజు నేను అంటాను, ప్రార్థిస్తున్న మీకు ఎన్నో ఓటములు ఖచ్చితంగా వస్తాయి. ప్రార్థన చేస్తున్న మీకు, విశ్వాసములు ఎదుగుతున్న మీకు ఎన్నో అపాయాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఖచ్చితంగా మీ బ్రతుకులోకి వస్తాయి. కానీ కలవరపడాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా మీకు పూదండలుగా మార్చబడతాయి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, కీడు వెనకాల నా ప్రభు మేలు దాచుంచే దేవుడు ఆయన. కాకపోతే మనం ఆ కీడు జయించాలంటే బలమైన విశ్వాసాన్ని కూడా పెట్టుకోవాలి. ప్రియ సంగమా, కొన్ని సందర్భాలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 25వ మాట చదవగలిగితే, అందుకు రాజు, నేను 4 మనుష్యులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలుగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు బలమైన సాక్ష్యాన్ని పొందుకోగలిగారు. అది కూడా ఎప్పుడు తెలుసా? వారు కీడులోకి నడిపించబడిన తర్వాతే, అగ్నిగుండంలో వేయబడిన తర్వాతే. రాజు చూస్తుండగా, ప్రజలందరూ చూస్తుండగా, ఎవరైతే షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద నింద మోపి వారి ప్రాణాలు పోతే చూసి ఆనందిద్దామనుకున్నారో వారందరి కళ్ళ ముందర ఒక సాక్ష్యం కనబడుతుంది. వారికి ఏ హాని కలగట్లేదు. మనం వేసింది 3 ఆ అగ్నిగుండంలో 4 కనిపిస్తున్నారు. ఆ 4 కూడా, అయ్యో మమ్మల్ని కాపాడండి, మేము కాలిపోతున్నాం, అయ్యో మేము బూడిదిగా మార్చబడుతున్నాం, రాజా నీ కాళ్ళు మొరుకుతామయ్యా, మమ్మల్ని ఇందులోంచి బయటికి తీసుకురండి అని సావు కేకల మధ్యన వారు లేరు. కానీ వారు ఎలా కనిపిస్తున్నారంటే, అగ్నిగుండం మధ్యన సంచరించుట వారికి కనిపిస్తున్నారు. ఏ హాని వారికి కలగలేదని స్వయాన రాజే సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ సంగమా, ఇంతకీ వారు 3 అక్కడ అగ్నిగుండంలో క్షేమంగా ఉండగల కారణం ఏంటో తెలుసా? వారు తీసుకున్న నిర్ణయాలు వారు బ్రతుకును అద్భుతంగా మార్చాయి. కీడొస్తుందని తెలుసు, రాజు అగ్నిగుండంలో వేస్తాడని తెలుసు, అయినను రాజు, నువ్వు నిలబెట్టిన ప్రతి మొక్కు మేము మ్రొక్కం. నువ్వు అగ్నిగుండంలో వేసినా, ఒకవేళ మమ్మల్ని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకంటే మేము ఆరాధిస్తున్న దేవుడు మమ్మల్ని కాపాడగలిగిన శక్తిమంతుడు. ఒకవేళ కాపాడకపోయినా నువ్వు నిలబెట్టిన ప్రతి మొక్కు మేము మ్రొక్కమని ధైర్యంగా ప్రభు కోసం నిలబడ్డారు. వారు మాట్లాడిన మాట నా ప్రభు విన్నాడు. ప్రియ సంగమా, ఈరోజు శోధన మధ్య నువ్వేం మాట్లాడుతున్నావు నా ప్రభు వింటున్నాడు. కొంతమంది అల్ప విశ్వాసంతో మాట్లాడుతుంటారు, ఇంకా నా బ్రతుకులు ఏ కార్యం జరగదండి, ఇంకా దేవుడు నాకు ద్వారాలు తెరవడు, ఇంకా నా పిల్లల భవిష్యత్తు కట్టబడదు, నేను ఇదే అద్దెంట్లో ఉండిపోతానేమో, నేను ఇంకా ఆశీర్వాదాలు చూడలేనేమో, నా రోగం బాగోదేమో, నాకు ఉద్యోగం రాదేమో, నాకు వివాహం జరగదేమో, నా వ్యాపారంలో అభివృద్ధి చూడలేనేమో, నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావేమో, నా ఆరోగ్యం మెరుగుపరచబడదేమోనని పలు రకాల బలహీనపరిచే మాటలు మనకు మనమే చెప్పుకొని వెనుకడికి వేస్తూ ఉంటాం. కానీ ప్రియ సంగమా, ఈ వీడియో చూస్తున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు. కీడు వెనకాల దేవుడు మేలు దాచుంచాడు. కొన్ని అపాయకరమైన పరిస్థితులు మన మంచు కోసమే, కొన్ని శోధన కాలం మధ్యన ప్రభు మనల్ని నడిపిస్తాడు. మన మంచు కోసమే, మనల్ని అవమానపరచడానికైతే కాదు, కానీ రెట్టింపు ఘనతను ప్రభు మనకు అనుగ్రహించడానికి నడిపిస్తాడన్న సంగతి ఈరోజు దైవజనుడిగా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు వచ్చిన రోగము మా కుటుంబానికి అవమానం తీసుకొచ్చింది. ఘనమైన పరిచర్య చేస్తున్న మా తల్లిగారు రైల్వే స్టేషన్లో నేను మా తల్లిగారు అడుక్కునే వాడి కంటే నీచమైన స్థితిలో కూర్చున్నాం. బెచ్చమడుక్కునే పరిస్థితికి వచ్చేసాం. అయ్యా మాకు దాన ధర్మాలు చేయండి అయ్యా అని చేతులు చాపే పరిస్థితిలోకి వచ్చాం. రకరకాల మనుష్యులు వాళ్ళందరూ మా మీద నిందలు వేస్తూ అన్నమాట తెలుసా, ఇంక అయిపోయింది వారి చరిత్ర అన్నారు, మా జీవితాలు ముగించబడ్డాయి అన్నారు. కానీ అందరూ గ్రహించలేని సంగతి ఉంది. ఈ కీడంతా మమ్మల్ని సేవకులుగా మార్చడానికే, ఈ కీడంతా మమ్మల్ని ఆశీర్వదించడానికే, ఈ కీడంతా బలమైన పరిచర్య చేయడానికి అన్న సంగతి నేటి దినాల్లో అనేక మందికి అర్థమయ్యే రీతిలో ప్రభు మా అందరినీ వారి కళ్ళ ముందర నిలబెట్టాడు. ఇప్పుడు గుండెలు చరుచుకొని నేను చెప్పగలను, క్యాన్సర్ నాకు బహుమానం,
దేవుని జవాబు నాకు వరం. ఈ కీడు వెనకాల ప్రభు నాకు మేలు దాచుంచాడు. ఎంత సంతోషమో తెలుసా? ప్రియ సంఘం, అదే ధైర్యంతో అంటున్నాను, మీరు కారుస్తున్న ప్రతి కన్నీటిని ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు ప్రపంచానికి మీరు కీడు మధ్యన ఉన్నట్లు, మీరు ఓటముల మధ్యన ఉన్నట్లు, మీరు ఏదో సమస్యలు ఇరుక్కుపోయారు అన్నట్లు కనిపించుండొచ్చు. మీకే హాని కలగకుండా నా ప్రభు మిమ్మల్ని భద్రపరుస్తాడన్న సంగతి అనడం మర్చిపోకండి. వీరందరూ అగ్నిగుండంలో క్షేమంగా ఉండుట రాజు చూస్తున్నాడు. వాస్తవానికి అగ్నిగుండం వారిని బూడిదగా మార్చాలి, కానీ వారు లోపల సంచరిస్తూ ఉన్నారు. బహుశా నేను అనుకుంటున్నాను కదా, అగ్నిగుండంలో వారు ప్రభుని ఎట్లా మహింపరుస్తున్నారంటే, ప్రభా, ఈ శోధనలు నేను చూడగలిగామయ్యా, ఈ శోధన మధ్య నీ కార్యాలు మేము చూడగలుగుతున్నా ప్రభా అని వారు అగ్నిగుండంలో ఎంత సంతోషంగా ప్రభుని ఆరాధించుంటారు. పైన చూస్తున్న వారందరికీ భయం, అగ్నిగుండంలోని వారికి ఏమో సంతోషం, సమాధానాన్ని ప్రభు అనుగ్రహించాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోను ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు ఆ రోజు రాజుకు అర్థమైంది, ఆ చుట్టూ ఉండే ప్రజలకు అర్థమైంది. ఈరోజు శోధన మధ్య ఇరుక్కుపోయిన నిన్ను చూస్తున్న చాలా మంది బంధువులు, మిత్రులు ఉన్నారు కదా, వారందరూ చూస్తుండగానే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు, ఎన్నాళ్ళు నువ్వు కన్నీరు కార్చి ప్రార్థిస్తున్న దేవుడు ఎంత మహిమ కలిగిన వాడో వాళ్ళందరూ చూస్తారు. రేపటి రోజు వారు ఏం చెప్తారంటే, నీకొచ్చిన అపాయమే నీకు ఆశీర్వాదం అయిపోయిందయ్యా, నీకొచ్చిన శోధనే ఆశీర్వాదం అయిపోయిందయ్యా, మీ ఇంట్లో ఇప్పటిదాకా మీరు అనుభవించిన అవమానాలే ఆశీర్వాదంగా మీ ప్రభు మార్చాడు అని మీకంటే ఎక్కువ మీ చుట్టుపక్కల మీకోసం సాక్ష్యం చెప్పేలాగా నా ప్రభు మారుస్తాడు. కంగారు పడకండి. దేవుడు దీవించాలంటే వయసుతో సంబంధం లేదు, దేవుడు లేవనెత్తాలంటే పేరు ప్రఖ్యాతుల అర్హతతో సంబంధం లేదు, డబ్బుతో సంబంధం లేదు, భక్తితోనే సంబంధం. ప్రియ సంగమా, నా ప్రభు మీ పట్ల చాలా ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. కీడు వెనకాల దేవుడు మేలు దాచుంచాడు. కంగారేం పడద్దు. గాడ్ బ్లెస్ యు ఆల్.